నమస్తే అందరికి, నేను మీ కిట్టు. నేను ఏం తింటానో తెలుసా? పొద్దుగాలనే మంచిగా సద్దన్నం చేసుకొని తింటాను. ఇక ఈ సద్దన్నం ఎట్లా చేసుకుంటారో చూసేద్దాం పండి. అన్నంని మంచిగా ఉడికించుకొని సల్లార పెట్టుకున్నాక సాయంత్రం పూటకి ఇట్లా నీళ్లు కలుపుకొని ఆ తర్వాత మంచిగా గిట్ల పాలు కూడా కలుపుకోవాలి, గోరువెచ్చని పాలు. తర్వాత ఇక గిట్ల ఉంటది అనమాట. ఇక తర్వాత కట్ చేసిన 2 ఉల్లిగడ్డలు గిట్ల వేసుకొని, తర్వాత 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని గిట్ల వేసుకోవాలి, 2 లేకపోతే 3. తర్వాత పెరుగు కూడా వేసి ఆ తర్వాత మంచిగా మూత పెట్టుకొని ఇక పొద్దుగాల చూడాలి. ఇక పొద్దుగలైనాక మూత తీస్తే ఇక మంచిగా తోడుకొని ఉంటుంది, గడ్డ పెరుగులాగా అన్నం కూడా తోడుకొని ఉంటుంది. ఇక కొంచెం ఉప్పు వేసుకొని ఇక వాటర్ పోసుకొని ఇక మంచిగా కలుపుకోవాలి. ఇక తర్వాత ప్లేట్లోకి ఒక 2 గంటలు అన్నం తీసుకొని, అంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా తీసుకొని దాంతో టేస్ట్ అనమాట. తర్వాత మంచిగా కారం కోసం మామిడికాయ పచ్చడి కూడా వేసుకొని ఇక తినేద్దామా. కలుపుకొని తింటే ఉంటది, సూపర్ ఉంటది. ఒకప్పుడు కూలికి పోయేది మంచిగా అమ్మమ్మలు నానమ్మలు, ఇక వీళ్ళందరూ గిదే తినేది అనమాట. అందుకనే హెల్దీగా ఉండేది. ఇక ఇప్పట్లాగా ఇడ్లీలు వడలు దోశలు అవి కాకుండా ఇది తింటేనే మస్తు హెల్దీగా ఉండేది. మళ్ళీ కొంచెం సలువ అంటారు అనమాట. ఎండాకాలం సీజన్ లో గీ సద్దన్నం చేసుకొని తింటే సూపర్ ఉంటది. అది కూడా మట్టి పాత్రలు చేసుకుంటారు, ఇంకా బాగుంటది. నా దగ్గర లేక నేను ఈ పాత్రలో చేసిన. సో మీరు కూడా ఇట్లా తిన్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బాయ్.